మన దేశంలో సెక్యులరిజం అనేటువంటిది హిందుత్వంలోనే ఉంది. ఒక హిందువు దర్గాకి వెళ్తాడు, అలాగే అంటే దర్గా అంటే ముస్లింల దానికి వెళ్తున్నాడు, చర్చి దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళ ప్రసాదం తింటున్నాడు, వీళ్ళ ప్రసాదం తింటున్నాడు. కానీ ఆయా మతం వాళ్ళు హిందువులకు సంబంధించిన ప్రసాదాలు తింటున్నారా? ఎక్కడో పల్లె ప్రాంతాలలో తప్పించి జరగట్లేదు. సరే, అయినా మత సామరస్యాన్ని కాపాడుకోగలుగుతున్నామంటే మెజార్టీ హిందువులు ఉండబట్టి. ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటిది హిజాబ్ ఛాలెంజ్ అట. గబక్కన ఈ మైక్ పుచ్చుకుని వచ్చేస్తారు, అమ్మాయిని హిజాబ్ ధరించి బురకా ధరించిన అమ్మాయి వస్తుంది, మీరు వీటిట్లో చేయడానికి రెడీనా అంటుంది. హిందూ అమ్మాయిలకి ఓకే అంటే హిజాబు బురకా ధరించేస్తారు. ఇది ఎక్కడ ఛాలెంజ్? నీ మతం నువ్వు పాటిస్తున్నావు, తప్పులేదు. నీ మతాచారాల ప్రకారం నీ వస్త్రధారణ ఉండటంలో తప్పే లేదు. యు హ్యావ్ దట్ రైట్. ఎదుటోళ్ళని మతం, ఆ ఎదుటోళ్ళు నీ మతం కాదు కదా, ఎందుకు మరి నీ దుస్తులు ధరింపజేయాలి? అది ఛాలెంజ్ ఏంటి? అది నీకు పవిత్రమై ఉండాలి కదా. నీ పవిత్రతని కామెడీగాను అపహాస్యం చేస్తావా? అది దైవదోషం కదా, దైవద్రోహం కదా ఒక రకంగా చెప్పాలంటే. మతం మారి నీ దాంట్లోకి వచ్చేసారా, వాళ్ళకి అది ధరింపజేసావా, తప్పే లేదు, అది వాళ్ళ ఇష్టం. బట్ ఇదేదో ఒక సినిమా ప్రోగ్రాం లాగాను, సీరియల్ ప్రోగ్రాం లాగాను, యూట్యూబ్ ప్రోగ్రాం లాగాను చేస్తే ఎలాగ అంగీకరిస్తున్నారు? ఇది కరెక్ట్ పద్ధతేనా? ఈ విధమైనటువంటి ఛాలెంజ్ కరెక్ట్ పద్ధతేనా? లేదా నిన్ను ఇలాగ ఈ హిందూ సంప్రదాయం ప్రకారం ఉండవనో, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉండవని నేను ధరించమంటే అంగీకరిస్తావా? అంగీకరించేటట్టయితే ఒకరికొకరు కలుసుకోండి, చేసుకోండి. అలా కాకుండా ఒకళ్ళ మీద ఈ విధంగా రుద్దడం కరెక్ట్ కాదు.